అక్కినేని అఖిల్ కెరియర్ నైతే గాడిన పెట్టేందుకైతే మరో స్టార్ డైరెక్టర్ కూడా రంగంలో దింపారు. ప్రెసెంట్ అయితే ఆ స్టార్ దర్శకుడు ఒక పాన్ ఇండియా సినిమా చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత అఖిల్ తో సినిమా చేసేందుకైతే రంగం కూడా సిద్ధం చేస్తున్నారట. అఖిల్ తో సినిమా చేసేందుకు ఏ స్టార్ దర్శకుడు రెడీగా ఉన్నాడు? అలాంటి సినిమా అఖిల్ తో చేస్తున్నాడంటే పక్కా బ్లాక్ బస్టర్ ఇప్పుడే రాసి కూడా పెట్టుకోవచ్చు. ఇంతకీ అఖిల్ తో సినిమా చేసే డైరెక్టర్ ఎవరైనా వివరాలు తెలుసుకుందాం. అక్కినేని నటవారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అయితే ఇప్పటి వరకు 5 సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాతో కూడా తానైతే సత్తా చాటలేకపోయాడు. నిజానికి అఖిల్ నాగార్జున గారి కొడుకు కావడం వల్ల అక్కినేని ఫ్యామిలీ వారసుడు కావడంతో ఇన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో అయితే కొనసాగుతున్నాడు. కానీ ఆయన ప్లేస్ లో వేరే హీరో ఉంటే ఎప్పుడో తట్టా బుట్టా సర్దుకోవాల్సి వచ్చేదంటూ ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోవడం అయితే నిజంగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో పని చేసినప్పటికీ ఆయనకైతే సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. యువ హీరోలు సైతం వరుసగా 1-2 సక్సెస్లు కొడుతూ ఉంటే అఖిల్ విషయంలో మాత్రం ఒక్క సక్సెస్ కూడా రావడం లేదు. దాంతో నాగార్జున గారైతే ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ని కూడా అఖిల్ తో సినిమా చేసేందుకైతే రంగంలో దింపుతున్నారు. ఆయన ఎవరు అంటే తెలుగులో ఇప్పటి వరకు స్టార్ హీరోలందరితో డైరెక్ట్ చేసిన కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమాని అఖిల్ తో చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవరానే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. అయితే మొదటి పార్ట్ చేసిన తర్వాత బయట ఒక సినిమా చేసి మళ్ళీ 2వ పార్ట్ మొదలు పెట్టాలన్నట్టు కూడా చూస్తున్నారట. ఇక దాంతో దేవరా సినిమా మొదటి పార్ట్ పూర్తయిన తర్వాత వెంటనే కొరటాల శివ అఖిల్ తో సినిమా చేయబోతున్నాడట. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక 2 సినిమాలు పూర్తయిన తర్వాత మళ్ళీ 2వ పార్ట్ తెరకెక్కిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున గారి వల్లే కొరటాల శివ అఖిల్ తో సినిమా చేయడానికైతే ఒప్పుకున్నారట. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ అయితే సక్సెస్ అందుకుంటాడో లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది.